నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 9 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. అంబికా దర్బార్ బత్తి వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన అంబికా దర్బార్ బత్తి వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మిమ్మల్ని వెండి తెరపై నవ్వించే 9 ఎంటర్టైనర్స్ మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ శివా రెడ్డి, గీతా సింగ్, సుదీప అండ్ బబ్లు. Shake your booty, yammo picture beauty. I am the driving in the city, oh my naughty. Mannam no well da mute. Arre come da na tote. E boat gaadi ki no pote. Okay, love after love, hot to stubborn, no tension, baby. No na put you billa, tella billa, I love you billa. నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 పుచ్చి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనక్కం పెట్టే. వెల్కమ్ టు అంబికా దర్బార్ బత్తి వావ్ మాంచి కిక్కిచ్చే గేమ్ షో పవర్డ్ బై రామరాజ్ కాటన్ అండ్ కో-ప్రెజెంటెడ్ బై డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ ఏమైనా వాడుతుంటారు మీ ఇద్దరు? విగ్గులు వాడడం మొదలు పెట్టాము, అందుకని మర్చిపోయాను. ఇంకా అక్కడ వరకు రాలేదు, పర్వాలేదు. నా బ్లడ్ ఆయిల్ అని మరి పాపం వాళ్ళంతా పాపులర్ అయ్యారు, మీరు వాడకపోతే ఎలాగా డాబర్ ఆమ్లా? ఇప్పటి నుంచి వాడడం మొదలు పెడతాం. అంతేనా? అంతే. రామరాజ్ కాటన్స్ మీరేమైనా వాడుతున్నారా? బబ్బులు ఒక్కడు వాడితే చాలు, ఫుల్ సేల్. సరే, రామరాజ్ కాటన్ వాడకపోయినా ఇది వాడకపోయినా అందరూ వాడేది మాత్రం అంబికా దర్బార్ బత్తే. ఇది ఓకే. ఏంటది? భగవంతుడికి భక్తునికి అనుసంధానమైనది. ఇప్పుడు మీకు నాకు మనందరికి అనుసంధానం ఎవరు? డబ్బులు ఇచ్చే జే. సో లెట్స్ వెల్కమ్ జే.
క్లాప్స్ తనకి. థ్యాంక్ యూ జే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత అనుకుంటున్నారు క్యాష్? అన్న ఇదే మామూలుగా వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఉంటే నువ్వు ఇదే మాట అందువా అన్న? అది వేరు, గీతా సింగ్ కాబట్టి అది వేరు. అది యా కానీ ఓకే. సో డిఫరెన్స్ అని తెలిసిందా లాస్ట్ టైంకి దీనికి? చాలా చాలా సెట్ కాదు నాన్న, మీ డ్రెస్ మారిందని. క్యాష్ చూడు అక్కడ. క్యాష్ ఎక్కువ వచ్చిందన్నా? 9 లక్షలు. ఓకే 9 lakhs 9 lakhs 9 lakhs 9 lakhs ప్రేమగా ఇచ్చింది. చాలా అవునా శివ? యాక్చువల్గా అందరూ నువ్వు బాగా చేస్తావు, బ్రహ్మాండంగా చేస్తావు. నీకు 10,000 మంది లేచి నీకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అమెరికాలో చిరంజీవి గారు వచ్చారు, నిన్ను అభినందించారు. అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నీకు ప్రశంసలు వస్తున్నాయి. ఎవరైనా నిన్ను టార్గెట్ చేశారా, మమ్మల్ని ఎందుకు చేస్తున్నావు అని తిట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లా ఎవరు లేరన్నా. బట్ ఎవరైనా హర్ట్ అయిన వాళ్ళు కానీ? అంటే హీరో రాజశేఖర్ గారు ఒకసారి అడిగారా? ఏమే శివారెడ్డి నేను అలా చేస్తానా డాన్స్, లేటెస్ట్ గా చూడు నా సినిమాలో బాగా చేశాను కదా, జీవితం నువ్వు చెప్పలేదా బాగా చేశాను కదా, ఇప్పుడు లేటెస్ట్ చేయొచ్చు కదా. అది చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తావు. చూస్తే ఇప్పుడు ఆయన చూస్తే ప్రోగ్రామ్ అది న్యాచురల్, అది ఇంకేం చేయలేము. దానికి ఎవరు ఏం చేయలేరు, ఇది న్యాచురల్. ఓకే అడిగారు. అప్పుడు నువ్వేమన్నావు? అడిగి అలీ అన్నతో చెప్పాడంట, శివారెడ్డి నన్ను అట్లా చేస్తున్నాడు ఒకసారి కాల్ చేయమని అని రాజశేఖర్ అంటే నేను ఇంటికి వెళ్ళిపోయి ఏంటన్నయ్య అంటే లేటెస్ట్ చేయాలి శివ, పాతదే చేస్తున్నావు, ఇలా చేస్తావు అలా చేయను, అది అప్పుడు అల్లరి పీరియడ్ అప్పుడు చేశాను, ఇప్పుడంతా లేటెస్ట్ డాన్స్ చేస్తున్నాను. అవునా అన్నయ్య నాకు అట్లా అనిపించలేదని అన్నాను. ఓకే రాజశేఖర్ రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా పడుచుతనపు గడుసు అలపు పాటవు బాబులు నెక్స్ట్ ఏంటి పరిస్థితి శివాది? మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ వస్తుందా? అదే కొంచెం మళ్ళీ ఆలీ ఫోన్ చేస్తాడు. రాజశేఖర్ వి లవ్ యూ. ఓకే మీ టూ. సో గీతా చెప్పండి. ఏం సడన్ గా లావ్ అయిపోతుంటావు, సడన్ గా మళ్ళీ స్లిమ్ గా కనిపిస్తున్నావు ఇప్పుడు ఏంటో? ఓ థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? సినిమాలు మంచిగా చేస్తున్నావా? చేస్తున్నాను. ఓకే. తమిళ్లో చేశాను, హీరోయిన్ గా చేశాను. ఓ వానా పిక్చర్ హీరో వినయ్ పక్కన చేశాను హీరోయిన్ గా. ఓకే. అది సూపర్ సూపర్ హిట్. తెలుగులో చేస్తున్నాను ఇప్పుడు. మొన్న పోటుగాడు కూడా రిలీజ్ అయింది, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. గుడ్ గుడ్. బబ్లు సార్ అన్ని టాటూస్, నువ్వు గొడవ ఏంటి అసలు? చెప్పాలంటే భయం వేస్తుంది సార్, సీక్రెట్స్ అన్ని రివీల్ అయిపోతాయి. త్వరలో చెప్పు. లవ్వా? ఏం లవ్ ఏం లేదు, లవ్ ఉంటే టాటూలు ఎందుకు వేసుకుంటారు? ఏమో చెప్పలేము. అలా లేదు సార్, బ్యాంకాక్ లో 2 years ఉన్నాను. సో అక్కడ డీజేయింగ్ చేస్తూ అక్కడ హ్యాబిట్స్ అన్ని టాటూస్ పియర్సింగ్. అయితే ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీ చేస్తున్నాను సార్, నేమ్ చెప్పను ఏం చెప్పను, బట్ కామెడీ కాదు, డిఫరెంట్ రోల్, నెగిటివ్. ఓకే ఓకే. తొందరలో స్టార్ట్ అవుతుంది, దానికోసం ఈ గెటప్ అంతా. ఆల్ ది బెస్ట్. ఫైనల్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలయ్యి చైల్డే అంతే, ఇంకా చైల్డే. సుదీప, క్యూట్ నేమ్. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. ఓకే. సో వాట్స్ హ్యాపెనింగ్? చేస్తున్నావు ఏమైనా సినిమాలు? ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, మధ్యలో చాలా లావ్ అయ్యాను, మళ్ళీ ఇలా సన్నగా అయిపోయాను. సో ఇద్దరు లాగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా చేస్తున్నాను, బోయపాటి సీన్ గారి డైరెక్షన్ లో. ఓకే. మళ్ళీ సినిమాల కోసమే సన్నబడ్డాను, ఇప్పుడు చేస్తున్నాను. ఓకే. సో ఇలాగే ఫిట్ గా ఉండి, ఎప్పుడు తను చెప్పినట్టు చిన్న పిల్లలాగే ఉండి అలాగే వేషాలు వేసుకుంటూ మమ్మల్ని అలరిస్తూ ఆనందపం చేస్తూ. థ్యాంక్ యూ. సో మొదటి రౌండ్ ఏంటి? కట్ చేస్తే సినిమా కథలు మీకు చెప్పడం జరుగుతుంది. టైటిల్ చెప్పను, ఆ సినిమాకు సంబంధించి 5 ప్రశ్నలు
అడుగుతాను. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం 9 లక్షలు ఇచ్చాను కాబట్టి ఫస్ట్ రౌండ్ ఈజ్ 1,50,000. సో 5 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 30,000. మీరు అన్ని కరెక్ట్గా చెప్పేస్తే 1,50,000 మీ అకౌంట్లో ఉంటుంది. మీరు ఏదైనా మిస్ అయితే జే వచ్చి 30,000 తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. రెడీ? రెడీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే శివ నువ్వే లీడరు, సో నీతో మొదలెడతాం. సో నువ్వు నీ స్టైల్లో కట్ చేస్తాను. కట్ చేస్తే ఒకటే కట్ చెప్పారు, ఇన్ని చెప్పేసి. గాలి కట్ చేస్తున్నట్టుంది ఇది. హీరో ఓ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకు. అల్లరిగా సరదాగా ఉండే కొడుక్కి జీవితం విలువ తెలియజేయాలని హీరో తండ్రి కొడుకును ప్యారిస్ పంపిస్తాడు. కట్ చేస్తే అక్కడ పనిచేస్తున్న భారత రాయబారి కూతురు హీరోయిన్. కట్ చేస్తే ఓసారి బ్రిడ్జ్ దగ్గర ఆత్మహత్య యత్నం చేస్తున్న హీరోయిన్ చూసి హీరో ఆపేస్తాడు. ఆ తర్వాత హీరో ఇండియాకు వస్తాడు. అయితే హీరోయిన్ తండ్రి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసే వ్యక్తి హీరోయిన్ని చంపే ప్రయత్నం చేశాడని, ఆ ప్రయత్నంలో ఆమె కోమాలోకి వెళ్ళిపోయిందని, తనను కలిసింది ఆమె ఆత్మేనని హీరో తెలుసుకుంటాడు. వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. కట్ చేస్తే చివరికి విలన్ గ్యాంగ్ని అంతం చేసి హీరోయిన్ని బ్రతికించుకుంటాడు. టైటిల్ ఏమైనా ఐడియా వచ్చిందా? టైటిల్ ఐడియా వచ్చింది. ఏం చెప్పు. మీరు బాగా డైలాగులు చెప్తారు, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రేమ అంటే అంతే, నా మీద ప్రేమ. ఓకే, టైటిల్ కరెక్ట్గానే చెప్పేశావు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో స్రవంతిగా ఎవరు నటించారు? నాకే తెలియదు. నీకు తెలియదు? నాకే తెలియదు. తమన్నా. ఏ రైట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి ఎవరు? ఎరా మామూలుగా వాడికి వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు ఇందాక నువ్వు చేసిన యాక్టర్ ఎవరు? రాజశేఖర్ గారు. నేను రాజశేఖర్ కాకుండా ఇంకోరికి బాగా బిజీగా డబ్బులు చెప్తుండేవాడిని. ఓహో. కాదు, రీసెంట్ గా ఆయనతోనే షో కూడా చేసి. నువ్వు ఎందుకమ్మా, నువ్వు గమ్మునుండరాదు? అవును, మొన్న అమెరికా కూడా వెళ్ళారు మీరు. గుండె హనుమంతరావా? ఏమయ్యా, తమన్నాకి గుండె హనుమంతరావు ఫాదర్ అయితే ఆహా, మిల్క్ బ్యూటీలు ఎక్కడి నుంచి వచ్చారు మరి? పేరు శివం, బ్రతుకు శవం. నాన్న కష్టం నాకు ఎంఏ ఇచ్చింది. నాకు కష్టపడే అవకాశం లేక ఆయనకి బీపీ ఇస్తున్నాను. ఇదే నా ఆటోబయోగ్రఫీ. చాలా పాపులర్ డైలాగ్ ఆ హీరోకి. యువర్ ఆనర్, దోషిగా నిలబడ్డ నేను, నన్ను దోషిగా నిలబెట్టిన ఆ దొంగలు అందరూ ఇదే భగవద్గీత మీద ప్రమాణం చేస్తే ఎవరు చెప్పేది నిజమవుతుంది మిస్టర్ జస్టిస్? ఇంత ఆలోచిస్తున్నాయంటయ్యా. ఇంకా అయిపోయింది, టైం అప్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? జీవి ప్రకాష్. జీవి ప్రకాష్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో తండ్రి ఎవరు? సియాజీ షిండే. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? కరుణాకర్. కరుణాకరన్. ఎస్. సో తమన్నా, సుమన్. ఓ, అంత మంచి డైలాగ్ చెప్పాను. కరెక్టే. ఒకటేమో దేశంలో దొంగలు పడ్డారు డైలాగు, ఒకటేమో నేటి భారతం డైలాగు. ఓకే, సుమన్ అండ్ జీవి ప్రకాష్, షియాజీ అండ్ ఫైనల్గా కరుణాకరన్ మనకున్న ఒక మంచి దర్శకుడు. ఓకే, వెల్ డన్. సో 4 కరెక్ట్గా చెప్పావు. సుమన్, ఈసారి నీకు ఉందిలే, నన్ను మర్చిపోతావా అని. ఓకే, సో 30,000 ఫ్రమ్ శివారెడ్డి. సో 30,000 శివ మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 8,70,000. సో 8,70,000. గీత రెడీ? రెడీ. కట్ చేస్తాను. కట్ చేస్తే పేద ప్రజలే తన సర్వస్వం అని నమ్మి వారి కోసమే బ్రతికే మంచి ప్రజా ప్రతినిధి హీరో తండ్రి. విలన్ గ్యాంగ్ చేసిన దాడిలో ఆయన గాయపడి కోమాలోకి వెళ్తాడు. ఇందాక సినిమా కోమా గొడవే, ఇది మళ్ళీ కోమానే. కట్ చేస్తే ఈ గొడవలన్నింటికీ దూరంగా పెరిగిన హీరో ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కట్ చేస్తే చాలా ఏళ్ల తర్వాత హీరో తండ్రి కోమాలో నుండి స్పృహలోకి వస్తాడు.
దాంతో తండ్రిని సంతోష పెట్టడం కోసం హీరో తాను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానని, తండ్రి బాటలోనే సేవ చేస్తున్నానని అబద్ధం ఆడతాడు. దానికి తగినట్లే ఇంట్లో సెటప్ నంతా మార్చేస్తాడు. కట్ చేస్తే అదే సమయంలో తన తండ్రిపై హత్యాయత్నం చేసిన విలన్ గ్యాంగ్ ని అంతం చేసి, తన వ్యక్తిగత ప్రతీకారాన్ని, ఆ తర్వాత మాఫియా డాన్ ని అంతం చేసి తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. శివారెడ్డి రాదా? ఇది నాకు రావాల్సిన సినిమా కదా. మెలికలు తిరిగిపోయాడు. వస్తే టకటక చెప్పేది. 1,50,000 చెప్దులే ఆగు. చెప్పు. దూకుడు. దూకుడు. ఇప్పుడు దూకాలి నువ్వు ప్రశ్నలో. వద్దులే, ఇప్పుడే కదా కొత్త ఫ్లోర్. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 1 చెప్పండి, అడగండి. ఏంటి అన్ని ఈజీగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? 3 అక్షరాలు. అజయ్. అజయ్ ఈజీ అన్నారు ఇంత. అజయ్ రైట్ ఆన్సర్. సినిమాలో హీరో బ్రహ్మానందం ఇంటిని దేనికోసం అద్దెకు అడుగుతాడు? షూటింగ్ కోసం. ఏ షూటింగ్? రియాలిటీ షో కోసం. రియాలిటీ షో. ఎస్, ఆ స్పెసిఫిక్ ఆన్సర్ కావాలన్నమాట. ఓకే, ఈ సినిమాలో ప్రశాంతి క్యారెక్టర్ లో ఎవరు నటించారు? అది ఇప్పుడు చిక్కు. ప్రశాంతి క్యారెక్టర్. హీరో పేరు అజయ్, ప్రశాంతి క్యారెక్టర్ సమంత. సమంత. ఇంత ఈజీగా చెప్పేసాడు. క్వశ్చన్ నెంబర్ 4 ఈ సినిమాలో హీరో మాఫియా డాన్ ని వెతుక్కుంటూ ఏ దేశం వెళ్తాడు? స్పెయిన్ కాదు. స్కోడీ. రెడ్ బుల్ కాదు. ఇస్తాన్పూర్. అయిపోయింది. ఇది కాలేదు. సరే ఫైనల్ ఈజీగా అడుగుతున్నాను, చాలా ఈజీగా వస్తుంది. అలానే అన్నారు ఇందాక ఈజీ ఈజీ అని. ఈ సినిమాలో కాజా ఆంటీగా నటించింది ఎవరు? ఇది ఈ సినిమాలో కాజా ఆంటీగా నటించింది ఎవరు అని అడుగు. కాజా ఆంటీగానా? ఇవి నా వంక చూడకు. కాజా ఆంటీ అదేంటో అటు తిరుగు. శివారెడ్డి. ఇది అన్యాయం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అజయ్ అండ్ సమంత రియాలిటీ షో. టర్కీ వాళ్ళు బాబు కోడి అన్నారు, రెడ్ బుల్ అన్నారు. బుర్రా పని చేయలేదు సడన్ గా. ఓకే, టర్కీ, ఇస్తాంబుల్ నగరం, అండ్ ఫైనల్ గా ద గ్రేట్ శివారెడ్డి. కాజా అంటే డైలాగ్ చెప్పు సరే. బ్రహ్మానందం గారు అడుగుతారు, మందు తీసుకురా అంటే లేదు నేను డైరెక్ట్ తాగుతాను, కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారు. తీసుకురమ్మంటే ఎంఎస్ నారాయణ గారు తీసుకొస్తానమ్మా అని చెప్పేసి పోతూ ఉంటే వద్దండి నేను డైరెక్ట్ రా కొడతాను అని చెప్పేసి లటకన రా కొట్టేస్తాను అనమాట. అప్పుడు బ్రహ్మానందం గారు ఉండి కాజా రా కొడితే స్ట్రాంగ్గా ఉండదు అంటే నీకంటే స్ట్రాంగ్గా అంటాను. సో రా కొడితే స్ట్రాంగ్గా ఉంటుంది కదా అంటే నీకంటే స్ట్రాంగ్గా అంటారు. సో అది. సో గీత ఎన్ని చెప్పావు కరెక్ట్గా? 4. సో నీ అకౌంట్లో ఎంత చెప్పు? 8,70,000. అంటే 30,000 మాకు ఇవ్వాలి కదా. ఇరువు అమ్మాయిని. ఓకే, కట్ చేస్తే హీరో ఓ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వృత్తే దైవంగా పనిచేసే ఉపాధ్యాయుడు. కాదు, వాళ్ళిద్దరు క్వశ్చన్స్ కి మొహం వెలిగిపోయింది. నువ్వు రీరికార్డింగ్ అదరగొట్టాలి. కట్ చేస్తే భార్య మరణం తర్వాత భార్య మరణం తర్వాత ఊరిని వదిలి కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కొన్నేళ్ల తర్వాత తిరిగి ఊరికి వచ్చిన హీరోకి ఊరంతా మారిపోయినట్టు అనిపిస్తుంది. కట్ చేస్తే ఒకప్పుడు ఉండే ఆత్మీయతల స్థానంలో ఇప్పుడంతా ఆర్థిక సంబంధాలే రాజ్యం ఏలుతున్నాయనిపిస్తుంది. ఒక బ్యాంక్ ఊరిని కన్నవాళ్ళని పట్టించుకొని కొత్త తరం కనిపిస్తుంది. కట్ చేస్తే నయా జీవన సంస్కృతిలో కొట్టుకుపోతున్న వారందరిలో మార్పు తేవడం కోసం హీరో నిరాహార దీక్ష మొదలెడతాడు. కాదు, అక్కడ చెప్పేదానికి ఇక్కడ ఈ సౌండ్ పోయింది, ఆ బ్లాంక్ అయిపోతుంది. ప్రతి గాంధీ జయంతిని పల్లె పిలుపుగా భావించి ఎక్కడెక్కడి వారైనా ఊరికి తిరిగి రావాలని సందేశం ఇస్తాడు. నిజంగానే ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవమును. సో ఓకే, మనం ఫన్ రౌండ్ కాబట్టి ఫన్గా అనుకున్నాం, కానీ చాలా మంచి సినిమా. టైటిల్ ఓనమాలు. ఓనమాలు. ఎస్. ఈ సినిమాలో హీరో భార్యగా ఎవరు నటించారు? తమన్నా. కళ్యాణి. కళ్యాణి. ఎస్. ఈ సినిమాలో హీరో ఏ నగరం నుండి తిరిగి వస్తాడు, ఊరికి వస్తాడు? శివారెడ్డి ఎన్నిసార్లు వెళ్ళాడో తెలియదు ఆ సిటీకి, అమెరికాలో. న్యూయార్క్. న్యూయార్క్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొత్తం ఇంకా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి సంగీతాన్ని ఎవరు అందించారు? కోటి గారు. ఎస్, కోటి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో గ్రామ ప్రెసిడెంట్ గా ఎవరు నటించారు? చలపతిరావు గారు. రేపులకి ఇంకా ఆయన ఎన్ని రేపులు చేశారు అడిగేది. మీరు రేపుల కింగ్ అంటే రేపు కూడా కింగే ఆయన అనుకుంటున్నాం మేము, అదే అట్లా అనుకున్నా, కానీ ఇంత పెద్ద అర్థం ఉందని తెలియదు నాకు. బాగా తొందరగా అర్థం. ఓకే, చలపతిరావు. అండ్ ఫైనల్ గా ఇది చెప్పాల్సిందే నువ్వు. ఈ సినిమాకి ఇంత మంచి సినిమా చేసిన తర్వాత ఆ డైరెక్టర్ పేరు కావాలి. దర్శకుడు ఎవరు? టైమ్ అప్. టైమ్ అప్. ఓకే, హీరో భార్యగా కళ్యాణి, అండ్ న్యూయార్క్ కోటి, చలపతిరావు గారు, అండ్ సినిమాకి దర్శకుడు క్రాంతి మాధవ్. ఒకప్పుడు క్రాంతి కుమార్ గారు గ్రేట్ ఫిల్మ్స్ చేశారు. సో క్రాంతి మాధవ్, క్రాంతి కుమార్ గారికి వావ్ చెప్తూ, వీళ్ళు కూడా ఈ టీంకి వావ్ చెప్తూ 30,000 మాకు వావ్. క్లూలు ఇచ్చుకోవడం వల్ల ఒకరికొకరు అందరూ ఒకే స్కోర్లో ఉన్నారు. 870, 870, 870. బబ్లుతో సీరియస్గా ఆడదాం. నో క్లూస్. సార్ వాళ్ళందరికీ ఇది ఇచ్చి నాకెలా రెడీ? కట్ చేస్తే చెప్పు. కట్ చేస్తే బ్యాంకాక్ స్టైల్లో చెప్పు. అదేంటి అది? అదే కట్ చేస్తే సార్. అన్న నేను చెప్తానన్నా. ఎలా ఎలాగా? ఇదేంటి? అదే సార్ కట్ చేస్తే. అది బాగుంది. కట్ చేస్తే కాదురా, ఓపెన్ చేస్తే. అదే రివర్స్ కట్ చేస్తే. అది ఓపెన్ చేస్తే, కట్ చేస్తే. కట్ చేస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు బాల్య స్నేహితులు. వారిద్దరూ ఒకరు చేసే పనిలో మరొకరు సపోర్ట్గా ఉంటారు. కట్ చేస్తే అందరూ వారిని చూసి లవర్స్ అనుకుంటారు, కానీ ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ వేరు అనేది వారి ఫీలింగ్. కట్ చేస్తే హీరో మరో అమ్మాయితో ప్రేమలో పడతాడు, హీరోయిన్ కూడా మరో అబ్బాయితో ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ని వారిద్దరూ అపార్థం చేసుకుంటారు. దాంతో ఏం చేయాలో తోచక ఫ్రెండ్స్ ఇద్దరు విడిపోతారు. కట్ చేస్తే ఇద్దరు తమ లవర్స్ని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి హీరో పెద్ద రాక్ సింగర్ అవుతాడు. హీరోయిన్ భర్త తన తప్పును తెలుసుకుంటాడు. కట్ చేస్తే మళ్ళీ హీరో హీరోయిన్లు ఇద్దరు ఎప్పట్లాగే ఫ్రెండ్స్లా ఉండిపోతారు, మళ్ళీ కలుస్తారు. సో ఫ్రెండ్షిప్ ఇస్ డివైన్. ఓ మై ఫ్రెండ్. ఓ మై ఫ్రెండ్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో చందుగా నటించింది ఎవరు? సిద్ధార్థ్. సిద్ధార్థ్. సినిమాలో హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? సార్ నవదీప్. నవదీప్. క్లూ ఇవ్వకుండా చెప్పాడు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు శృతి హాసన్ కాగా మరొకరు ఎవరు? అంజలి. అంజలి. ఎలా చెప్పావు కరెక్ట్గా? గెస్సే కదా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. తమిళ తెలుగు రాకింగ్ అంటే అంజలి. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో క్లారిటీ కన్నయ్యగా నటించింది ఎవరు? క్లారిటీ కన్నయ్య. నీ ఫ్రెండు, నీ బ్యాంకాక్ ఫ్రెండు. అలియనా. రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? పావలా శ్యామల. వాళ్ళ అమ్మ పావల సామాన్ చెప్పారు కదా. బివిఎస్ఎన్ ప్రసాద్ గారు. బివిఎస్ఎన్ ప్రసాద్ అంటే భారీ ప్రొడ్యూసర్ అనుకున్నాడు. టైమ్ అప్. 60,000. సో సిద్ధార్థ్, నవదీప్, యూ మిస్డ్ హన్సిక. అంజలి అన్నావు, హన్సిక
అండ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఓకే, లైక్ యూ సెడ్ క్లారిటీ కన్నయ్యగా నటించింది ఆలీ. ఓకే, యూ మిస్, 2 మిస్ అయిపోయావు. సిన్సియర్గా ఆడావు కాబట్టి 60,000 మాకు వచ్చాయి. వాళ్ళందరూ క్లూలతో నో ప్రాబ్లం. బబ్లు, యు ఆర్ ద విన్నర్. థ్యాంక్ యూ సార్. ఓకే, 870, 870, 870, 840. వెల్ డన్, వెల్ ప్లే. ఓకే, సో ఇప్పుడు సెకండ్ రౌండ్, వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. ఇంతకుముందు వావులోకి ఈ వావులోకి తేడా ఈ రౌండే మెయిన్గా. అదేమిటో తెలుసుకోవాలనుందా? చెప్పారా ఏమన్నా మీకు ఎవరైనా ఆ సెకండ్ రౌండ్ గురించి? సూపర్గా ఉంటుంది ఇది. ఈ రౌండ్ 2 లక్షలు. సో 2 lakhs, 2 lakhs, 2 lakhs, 2 lakhs. ఓకే, ఈసారి ఇదేంటంటే పకడో పకడో. శివారెడ్డి, గీతా సింగ్, మీరిద్దరు మధ్యకు వస్తారు. ఆల్రెడీ 2 nets మీకోసం వెయిటింగ్. ఓకే, సో నువ్వు ఒక నెట్టు, తను ఒక నెట్టు తీసుకుంటారు. ఆ మధ్యలో నిల్చుంటారు. ఇంకా అక్కడి నుంచి అలా పైకి చూస్తారు. అక్కడి నుంచి కలర్ఫుల్ బాల్స్ మీ మీద పడుతూ ఉంటాయి. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. ఎల్లో పట్టుకుంటే 5,000, రెడ్ పట్టుకుంటే 3,000, గ్రీన్ పట్టుకుంటే 1,000 రూపాయలు. ఆ పైనుంచి పడుతూనే పట్టుకోవాలి. కింద పడి బౌన్స్ అయిన పట్టుకోవడాలు అవన్నీ చేయకూడదు. ఆ పైనుంచి పడుతున్న బాల్సే మీరు పట్టుకోవాలి. ఓకే, రెడీయా? రెడీ. మీరిద్దరు ఒకేసారి రండి. పకడో 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 పకడో. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఓకే, వచ్చేయండి ఇద్దరు. రెడీయా? రెడీ. పట్టండి. ఓకే, పైన చూడండి. స్టడీ, అక్కడే కాన్సన్ట్రేట్ చేయి. మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు. అంత అయిపోయింది. బట్ ఏంటంటే గ్రేట్, అన్ని ఎల్లో పట్టాడు. ఐదు మధ్యలో ఆగిపోయావు. గుద్దేస్తుందన్నయ్య. గుద్దడం కాదు, డబ్బులు కావాలి నాకు. డబ్బులు కావాలంటే అడుగు తీస్తాను కదా నేను. అలా గుద్దాలా? అట్లా ఫ్రీగా వద్దు, కష్టపడిన పైసలు కావాలి, అందుకే పట్టాను. ఓకే జే, నువ్వు కష్టపడి పట్టుకో, కానీ నన్ను ఎందుకు కష్టపడుతున్నావు? ఓకే, తప్పకుండా గీతా సింగ్ నువ్వే ఎక్కువ పట్టుకున్నావు. ఎంత పట్టుకున్నారో వీళ్ళిద్దరు ఆడిందరో చెప్తాను. ఓకే, సుదీప్ అండ్ బబ్లు మీ ఇద్దరు చెప్పండి ఒకసారి. పకడో 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 పకడో. వచ్చేయండి. రెడీ? రెడీ సార్. వెయిట్ ఉంది చాలా. పైకి చూడండి. మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు హాయ్ తక్క చిక్కు తక్క చిక్కు. బాగా పట్టుకున్నావు కానీ నీ హైట్ అడ్వాంటేజ్ అయింది. తన పాప నీ దగ్గర వచ్చి కూడా తను లాగేసి. కానీ సేమ్ ఉన్నాయి ఆల్మోస్ట్. అవునా? పింకీ ఆయనతో పట్టుకుందంటే అంత చాలా చాలా ఉన్నాయి. మనోడు బాగా పట్టుకున్నాడయ్యా. పట్టుకున్నాడయ్యా. సో ఐ థింక్ బబ్లు అండ్ గీతా సింగ్
మీరిద్దరు చాలా బాగా పట్టుకున్నట్టున్నారు బంతుల్ని. ఈ వాళ్ళు పట్టుకోపోతే మేము పట్టుకుంటామని చెప్పండి. అంటే ఇద్దరు ఏమన్నా అంటే భారీ విగ్రహాలు కదా. ఓకే, సో స్కోర్స్ చెప్పేద్దామా? ఎక్కడి నుంచి మొదలెడదాం? అటు నుంచి మొదలెడదాం. బబ్లు సార్ 7 ఎల్లో 7 అంటే ఎంత? 35,000. 35,000. రెడ్ 6,000 అంటే 2 పట్టుకున్నాం. గ్రీన్ 3,000 అంటే 44,000 పట్టుకున్నాం. సో 2 లక్షలు పట్టుకోవచ్చు కాబట్టి 44,000 పట్టుకున్నావు కాబట్టి మాకు 1,56,000 ఇచ్చేస్తాం. 156 మాకు ఇచ్చిన తర్వాత ఈ రౌండ్ ఫినిష్ అయ్యేటప్పటికి నీ అకౌంట్లో 6,84,000. ఓకే, ఇప్పుడు శివారెడ్డి. శివ అనే 6 ఎల్లో. సో అంటే తను 7 ఎల్లో, నువ్వు 6 ఎల్లో. సో 30,000. గ్రీన్ 1 పట్టుకోలేదు, 1,000 రూపాయలు అని చెప్పి వదిలేసినట్టున్నావు. సో రెడ్ 1 పట్టుకున్నావు. టోటల్గా 33,000. ఇచ్చేయండి అంకుల్. సో 1,67,000 ఫ్రమ్ శివారెడ్డి. సో 1,67,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 7,03,000 అండ్ రైట్ నౌ యు ఆర్ లీడింగ్. అక్కడ 684, ఇక్కడ 703. నెక్స్ట్ సుదీప. వద్దులేండి, నాదే తక్కువ ఉంటుంది అన్నట్టు. మాకు నువ్వు 1,75,000 ఇచ్చేస్తావు. అంటే ఎంత పట్టుకున్నావు? 25,000. సో 4 ఎల్లో అంటే 20,000, 1 రెడ్ 3,000, 2 గ్రీన్ 2,000, టోటల్గా 25,000. సో 175 ఫ్రమ్ సుదీప. సో 175 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత సుదీప ఇప్పుడు నీ అకౌంట్లో 6,95,000. సో బబ్లు కంటే ఎక్కువే, డోంట్ వరీ. అయ్యో, అంటే శివ కంటే తక్కువ. కట్ చేస్తే ఏది మీ అభిమానం? గీత 9 ఎల్లో, 95. 7 రెడ్, ఓయమ్మ 2 గ్రీన్ అంటే 45,000, 21,000, 2,000, 68,000 పట్టుకున్నావు. 2,68,000 పోతే ఇంకా 2,30,000 ఇవ్వాల. అరే ఈ లెక్కలే బాగానే ఉన్నాయి. సో 1,32,000. 1,32,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత గీతా సింగ్ నీ అకౌంట్లో 7,38,000 అండ్ సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి గీతా సింగ్ ఈజ్ లీడింగ్. వావ్, ఇప్పుడు అసలు రౌండ్ టెన్షన్. థర్డ్ రౌండ్. సో 7,38,000, 7,03,000, 6,95,000 అండ్ 6,84,000. సో ఇప్పుడు ఏంట్రా అంటే మీ చదువుకి సంబంధించి, మీ లోక జ్ఞానానికి సంబంధించి, అచ్చా వాళ్ళ చదువుకు సంబంధించి అంతే. సో ఇంట్రెస్టింగ్ రౌండ్ ఆఫ్ వావ్. లక 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 లక. సో వావ్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే పోనీచే. రౌండ్. ఓకే, లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3. లక 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 లక. రెడీ? నువ్వు లక 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 లకాను. క్వశ్చన్ నెంబర్ 1. మనం తాగిన కాఫీకి మనం బిల్లు కట్టడం కామన్, కానీ మన తర్వాత విజిటర్ తాగే కాఫీకి మనం బిల్లు చెల్లించే విధానం ఎక్కడుంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ఇటీవల 2012 మే నెలలో రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ క్రీడాకారుడు ఎవరు? సచిన్ తెండూల్కర్. క్వశ్చన్ నెంబర్ 3. హీరో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ తెరంగేట్రం చేస్తున్న సినిమా ఏది? నేనొక్కనే. ఇంకా సింపుల్ గా ఒక్కనే. 1 హ్యాపెనింగ్ ట్రైలర్ ఇప్పుడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. రామాయణాన్ని రచించిన వాల్మీకి ఎవరి ద్వారా ప్రేరణ పొందాడు? ఒకరు ఇన్స్పైర్ చేశారు. పాస్. అండ్ ఫైనల్ గా సలీం అనార్కలి ప్రేమ అందరికీ తెలిసిందే, కానీ ఈ కథలోని సలీం ఎవరి కుమారుడు? అక్బర్ సలీం అనార్కలి సినిమా వచ్చింది, రామారావు గారు, బాలకృష్ణ, అందుకు గుర్తుంది. ఓకే, సో అక్బర్ పాదుషా తర్వాత జహంగీర్ అనే పేరుతో అక్బర్ తర్వాత రాజ్యపాలన చేశాడు. అలాగే నారదుడి ద్వారా రామాయణ ఒకరోజు వాల్మీకి నారదుడిని 16 గుణాలున్న మనిషి ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. దానికి నారదుడు చెప్పిన సమాధానమే ఈ మూల రామాయణం. ఓకే, సో హీరో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ తెరంగేట్రం చేస్తున్న సినిమా 1 నేనొక్కడినే. టీజర్ ఆల్రెడీ లాకింగ్, జనం వెయిటింగ్. మహేష్ బాబు 6 ప్యాక్ అట.
సుకుమార్ అదరగొడుతున్నాడట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ నేను ఒక్కనే టీమ్ అండ్ ద వన్ అండ్ ఓన్లీ సచిన్ తెండూల్కర్. సో అవర్ ప్రైడ్. అండ్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అయ్యా, అమెరికాలోనే సౌత్ కరోలినా హోటల్లో ఉందట ఈ పద్ధతి. దానికి ఏమంటారంటే పెయిడ్ ఫార్వర్డ్ అంటారట, పెయిడ్ ఫార్వర్డ్. సో మనం తాగే కాఫీతో పాటు నెక్స్ట్ విజిటర్ కాఫీ కూడా మనమే పే చేయాలి. అప్పుడు మనం ఎవరైనా వెనకాల ఉంటే వెస్ట్. ఓకే, సో అమెరికాలోని సౌత్ కరోలినా హోటల్లో ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఈరోజు ఈ లకలకలో నీ మూలంగా మేము తెలుసుకున్నది. ఓకే, వెల్ డన్. సో 1 2 3 మిస్ చేసావు. సో ₹1,00,000 మా అకౌంట్కి. సో ₹1,00,000 మాకు వచ్చింది. శివారెడ్డి ఇప్పుడు నీ అకౌంట్లో 6,03,000. గీత రెడీయా? రెడీ. రెడీ. డబ్బులు పోయినా కూడా ఆనందంగానే ఉందనే. ఏ ఆ అమ్మాయి Second second ఇస్తాను. అరే రే రే. ఓకే రెడీ. రెడీ. ఓకే లక. క్వశ్చన్ నెంబర్ 1. మన దేశంలో చోరీకి గురవుతున్న కార్లలో ఏ రంగు కార్లు ఎక్కువ ఉంటున్నాయి? కార్లు దొంగతనాలు చేస్తున్నారు, అందులో ఏ రంగు ఎక్కువ? వైట్. మీరు అలా ఎక్స్ప్రెషన్ పెట్టకండి ప్లీజ్. అన్న ఏంది ఇంత లాగు? వైట్ రైట్ అయ్యా, ఎలా చెప్పిందని? అయ్యో, ఎక్కువ శాతం కార్లు ఉన్నాయి వైటే కదన్నయ్య. ఎప్పుడైనా try చేద్దాం అనుకుంటున్నా, లేదంటే ఎవరైనా దొంగతనం చేస్తున్నట్టు చూడుస్తుంది. అంతలే. జాతీయ నేర పరిశోధన విభాగం ప్రకారం, ఆ గణాంకాల ప్రకారం దొంగతనానికి గురవుతున్న కార్లలో 62% కార్లు తెలుపు రంగువేనట. వావ్. నువ్వు చెప్పినట్టు వైట్ కార్లు కూడా ఎక్కువ ఉన్నాయి అనుకో. ప్రింట్ అవుతున్నాయి కూడా. ఓకే, వైట్. క్వశ్చన్ నెంబర్ 2. ఇండియన్ క్రికెట్ ప్రపంచ కప్ని, ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ని మొదటిసారి 1983లో గెలుచుకుంది. అప్పటి క్రికెట్ టీం కెప్టెన్ ఎవరు? 1983 గవాస్కర్. ఇది అలా గెస్సేనా? గెస్. అర్రే, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. చిరంజీవి, నాగార్జున ఇద్దరు ఉత్తమ నటులుగా అవార్డును ఒకే సంవత్సరం గెలుచుకున్నారు. అది ఏ సంవత్సరం? 2000లోనే గెలుచుకున్నారు. అలా 2000 కరెక్ట్. నాకు తెలుసు, ఎందుకంటే నాగార్జున గారికి సంతోషం, ఇందిరాకేమో చిరంజీవి గారికి. పర్ఫెక్ట్ గా చెప్పావు కానీ ఇయర్ కరెక్ట్ కాదు. ఓకే, దశరథుడు 2 యాగాలు చేశాడు. మొదటి చేసిన యాగం ఏది? అశ్వమేధ యాగం. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఏ శాఖ మంత్రిగా ఉన్నారు? టూరిజం. తెలుగులో చెప్పు. ఏమంటారు టూరిజం తెలుగులో? ఓకే, పర్యాటక శాఖ మంత్రి. పర్యాటక. ఓకే, సో అశ్వమేధ యాగం రైట్. అండ్ 2002 ఇందిరా వచ్చింది 2000లో. 2002 ఇందిరా సినిమాకి చిరంజీవి, సంతోషం సినిమాకి నాగార్జున. చెప్పాను కదా, ఇయర్ కావాలి. ఇయర్ అడిగాం మేము. అది ప్లస్ నంది అవార్డు చరిత్రలో అదే మొదటిసారి ఇద్దరు హీరోస్కి ఇవ్వడం. ఓకే, గవాస్కర్ ఓకే గ్రేట్ ప్లేయర్, బట్ 83 వాస్ ఎ రికార్డ్. కపిల్ దేవ్. సో కపిల్ దేవ్ వావ్ చెప్తూ తెలుపు రంగు. సో 3 కరెక్ట్ 2 రాంగు. గీతా సింగ్ నుంచి 1 lakh. సో ₹1,00,000 గీతా సింగ్ మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 6,38,000. చెప్పే కదా. ఓకే, సుదీప రెడీ? రెడీ. లక. క్వశ్చన్ నెంబర్ 1. పాలు సాధారణంగా తెలుపు వర్ణంలో ఉంటాయి, కానీ ఓ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి. ఆ జంతువు ఏది? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ పాపులర్ డైలాగ్ ని నూతన్ ప్రసాద్ మొదట ఏ సినిమాలో చెప్పాడు? చాలా ఫేమస్ డైలాగ్, ఆ తర్వాత చాలా సినిమాలో చెప్పారు, కానీ మొదట ఏ సినిమాలో చెప్పారు? ద ఫస్ట్ ఫిలిం. పాస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఏది? గరుత్మంతుడు. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సంవత్సరం అంటే 2013 మిస్ వరల్డ్ గా ఎన్నికైన సుందరి ఎవరు? ఫిలిప్పైన్స్ అమ్మాయి. పేరు? ప్రేమ. ఓకే, ఇచ్చేస్తున్నాను. ఫిలిప్పైన్ దేశం మెగాన్ యంగ్. అండ్ ఫైనల్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి తర్వాత మన దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైన నాయకుడు ఎవరు? పివి నరసింహరావు గారు. సో పివి నరసింహరావు గారు వావ్ చెప్తూ రైట్ ఆన్సర్. అండ్ మెగాన్ యంగ్ ఫిలిప్పీన్స్ దేశం ఇండోనేషియాలోని బాలి దీవిలో ఈ సెప్టెంబర్ 28న, ఈ మధ్య అన్ని పేపర్స్లో అదే.
సో జరిగిన పోటీలో 130 మంది సుందరీమణుల్లో విజేతగా నిలిచింది. ఇండియాకు చెందిన నవనీత్ కౌర్ తొలి 10 స్థానాల్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. బట్ ఓకే, వీ హ్యావ్ సమ్ వరల్డ్ బ్యూటీస్ విత్ అస్. ఓకే, గరుత్మంతుడు అండ్ పట్నం వచ్చిన పతివ్రతలు. ఇది 1982లో వచ్చింది. తర్వాత కొన్ని సినిమాలు కూడా నూతన్ ప్రసాద్ గారు డైలాగ్ చెప్పారు. ఓకే, అదేనా నూతన్ ప్రసాద్ గారిని? దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, అంచేత రైట్ నుంచి చైనా, లెఫ్ట్ నుంచి గ్రేట్ యాక్టర్. నేను ఆయనతో ఐ థింక్ అంటే చాలా సినిమాలు చేశాను, కానీ నవభారతం ఒక సినిమా చేసాం మన ఈతరం బాబురావుకి. ఆ పాలు సాధారణంగా తెలుపు వర్ణంలో ఉంటాయి. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ క్వశ్చన్. కానీ ఓ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి. జడల బర్రె అదేంటంటే పాలల్లో తెలుపు వర్ణానికి కారణం లాక్టోజ్ అనే పదార్థం. కానీ జడల బర్రెలో లాక్టోజ్ అదనంగా ఇంకొన్ని వర్ణ ద్రావకాలు ఉంటాయట. సో వీటి వల్ల పాలు గులాబీ రంగులో ఉంటాయి. సో జడల బర్రె యాక్ YAK 1 2 3. సో 150 విత్ యూ అండ్ 1 lakh. ఓకే, 1 lakh మాకు వచ్చిన తర్వాత సుదీప్ అని అకౌంట్లో 5,95,000. ఫైనల్ గా బబ్లు రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఏదైనా పనికి బయలుదేరేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునంగా కొందరు భావిస్తారు. అయితే ఒంటి మీద చుక్కలున్న కుక్క ఎదురొస్తే శుభ శకునంగా భావించే సెంటిమెంట్ ఏ దేశంలో ఉంది? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. నువ్వు కాంచనమాలకు ఎక్కువ, కన్నాంబకు తక్కువ. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? గ్యాంగ్ లీడర్ రావుగోపాలరావు గారు. ఎలాగ సార్? అయ్యా నీ తస్సరావుల బొడ్డు, నువ్వు కాంచనమాలకు ఎక్కువ, కన్నమ్మకు తక్కువ. ఆ చేతని చెప్పొచ్చేది ఏంటంటే నీ తస్సరావుల బొడ్డు. కానీ క్వశ్చన్ నెంబర్ 3. మన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం ఏ నగరంలో ఉంది? సికింద్రాబాద్. క్వశ్చన్ నెంబర్ 4. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్ అధికార భాష ఏది? అఫీషియల్ లాంగ్వేజ్ లక్షద్వీప్. ఫైనల్ గా ఇటీవల 5th క్వశ్చన్. ఇటీవల మన దేశంలో ముంబై పేలుల నేపథ్యంలో ఉరి తీయబడిన అంతర్జాతీయ ఉగ్రవాది ఎవరు? కమీనే అజ్మల్ కసాబ్. అలా వచ్చావు. కమీనే అజ్మల్ కసాబ్. yes. సో పాకిస్తాన్కి చెందిన ఈ ఉగ్రవాది 2011లో ముంబైలో జరిగిన మారణకాండలో పాల్గొని సజీవంగా దొరికిపోయాడు. మొన్న 2013లో ఉరి తీశారు. సో అజ్మల్ కసబ్ రామ్ సినిమా కూడా తీశాడుగా, RGB. ఓకే, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ మొత్తం జనాభా 65,000. వీరిలో 75% మలయాళీస్. అందుకనే ఈ ద్వీపాలు కేరళ తీర ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల మలయాళీలు వచ్చి స్థిరపడ్డారు. సో అధికార భాష మలయాళం. ఏందా మనసులాయో? ఓకే, మనసులాయో అర్థమైందా అని? ఓకే. సికింద్రాబాద్ ఇది 200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. 1813లో సికింద్రాబాద్కు చెందిన మిలిటరీ ఉద్యోగి అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉద్యోగం చేస్తుండేవాట. అక్కడ కలరా సోకి వేలాది మంది చనిపోతుంటే అక్కడ మహంకాళి అమ్మవారిని మొక్కుకుని 1815లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. సార్ మీకో వావ్. సో అమ్మవారికి వావ్. అండ్ రావుగోపాలరావు గారు అలాగే ఏదైనా పనికి బయలు పిల్లి ఎదురొస్తే అపశకునం, కానీ చుక్కలున్న కుక్క ఎదురొస్తే శుభం అనుకున్నది ఏంటంటే ఇంగ్లాండ్. అందుకే ఇంగ్లాండ్ ప్రజలు పెంచుకునే కుక్కల్లో మచ్చలున్న కుక్కలకు డిమాండ్ ఎక్కువట. అన్ని మచ్చలున్న కుక్కలు. లైక్ యూ సెడ్ డాల్మేషన్స్. ఓకే, సో ఇంగ్లాండ్. సో అది మిస్ చేసావు. అండ్ యూ మిస్డ్ మలయాళం. సో నువ్వు 3 కరెక్ట్గా చెప్పావు. 1 lakh ఫ్రమ్ బబ్లు. 1 lakh మాకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 5,84,000. సో ఈ రౌండ్ అయ్యేటప్పటికి గీతా సింగ్ 638తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఫాలోడ్ బై శివారెడ్డి 63 అండ్ సుదీప 595 అండ్ బబ్లు 584. ఓకే, సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్ రౌండో. నెక్స్ట్ అలర్ రౌండ్. మీరు ఏంటది? జంపు జిల్లాని. అదే బొమ్మాలి నొదలా. వావ్ 1లో మాకు చాలా మంది ఏంటంటే సార్ చాలా మంది చేయలేకపోయారని ఈసారి చేయడానికి అవకాశాలు ఇచ్చాం. సూపర్. మీరు నిజంగానే కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి చాలా మంది ఏంటంటే ఈ రౌండ్ గెలవం ఇంపాసిబుల్, ఇది మమ్మల్ని ఓడగొట్టడానికే పెట్టారు ఈ రౌండ్ అని ఫీల్ అయిపోతున్నారు.
అసలు గీతా సింగ్ అయితే ఈసారి ఈజీగా ఉంటుంది. తొందర వాళ్ళు ఇట్లా స్టార్ట్ ఆకాశంలో ఉండాలి కావచ్చు. బబ్బులుకి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పండుకునేదేమో. కాబట్టి బేసిక్గా ఫోకస్ అంతే. రెడీయా? ఓకే రెడీ రెడీ. ఒకసారి నువ్వు బొమ్మాలి నిన్ను వదలా. బొమ్మాలి నిన్ను వదలా. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. అది రెడీ. వచ్చే ఫుల్ ఎనర్జీగా వచ్చే బొమ్మాలి నేను బొమ్మాలి నిన్ను వదలా. రెడీయా? రెడీ రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. చెప్పానా ఈజీ ఈజీ అని చెప్పానా? చాలా ఈజీ అండి. నువ్వు నిజంగా ఈరోజు గెలుస్తున్నావు. నువ్వు గెలుస్తున్నావు. నువ్వు గెలుస్తున్నావు. నువ్వు గెలుస్తున్నావు. మ్యూజిక్. Let's go. I like that. అన్నా సూపర్ అన్నా, చూడనా అసలు ఇంతవరకు ఎవరన్నా అసలు ఎంత అసలు చెక్కు చెదరలేదు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్ట్? భంగిమ మారకూడదు, భంగిమ మార్చలేదు. కింద పడకూడదు, కింద పడలేదు. ఓకే, పక్క తప్పుకున్నాడు కదా. అది విరగకూడదు. అది చెప్పాను నేను. పక్కకు తప్పు అది చెప్పలేదు నేను. అక్కడి నుంచి పారిపోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. చాలా ఇంటెలిజెంట్ మనోడు. ఏంటి అసలు ఏంటి? ఎందుకు ఎందుకు ట్రై చేయలేదు? సరే మళ్ళీ చేస్తా. ఇట్రామా తీసుకురా. ఏడుస్తారని తెలియదు. తీసుకురా ఇట్రా. గోడలు ఇరుక్కుపోయినట్టున్నాడు. ఓకే, ఇప్పుడు కాలుతో అంతే. గోడలు ఇరుక్కుపోయినట్టున్నాడు. చక్కని బైక్ ఉంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. కొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోజండి. తను సుదీప్ చెప్పినట్టు ఇక్కడి నుంచి పారిపోకూడదని చెప్పాను. పారిపోయావు కాబట్టి మంచి పనిష్మెంట్. సో 3 lakhs ఇవ్వారెడ్డి మాకు వచ్చిన తర్వాత 3,03,000 నీ అకౌంట్లో. ఓకే, గీతా సింగ్ రెడీ? రెడీ. ఎస్. అను బొమ్మాలి. బొమ్మాలి నేను వదలా. వచ్చేయి. రెడీ? రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. హైట్ కొంచెం హైట్ ఉంది, అది కొంచెం నాకు పర్లేదు, ఇంక నీకే బెనిఫిట్ అది. రెడీయా? రెడీ. మ్యూజిక్. కాలెత్తి పైకి, కాలెత్తి పైకి. Let's go. I like that. నీకా ఉద్దేశం లేదా ఇప్పుడు
మా ఖాతాలోకి 3 లక్షలు. సుదీప రెడీయా? బొమ్మాలి నిన్ను వదల. బొమ్మాలి నిన్ను వదల. కరెక్టే. నన్ను వదిలే. ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్. 3, 2, 1. గో. ఏంటది? చాలా ఈజీ. నువ్వు నించుని చాలా వెళ్ళిపోతా అంతే. గోవింద గోవింద అది భజన అంతే. భజన. మ్యూజిక్. సూపర్. ఇగో అంతమంది హెల్ప్ చేయడానికి వచ్చారు గీతా చూడండి 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 బాబు, తొయ్యడానికి వచ్చారు. హెల్ప్ చేయండి. హెల్ప్ సార్, ఈజీ వచ్చేస్తుంది. ఆ? గీత కంటే చాలా అసలు అందరం అన్నయ్య ఒకటి గమనించాలి. అందరము మేము పడిపోతే నువ్వు ఏకంగా దాన్ని 2 ఒక్కలు ఎట్లా చేసినావు అంటే నిన్ను చూసి గుండెలో కొత్త పుట్టి క్రేజీ 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 ఎత్తడంత నుడుము చూసి బారెడంత మత్తు పుట్టి క్రేజీ 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 బోలిల్లి బూరి బుగ్గల బుల్లి. ఓకే, వెల్ ట్రైడ్. 3 lakhs మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత 2,95,000. రెడీ బబ్లు? రెడీ సార్. అను బొమ్మాలి నిన్ను వదల. బొమ్మాలి. అదేంటి అమ్మాయిని పిలిచినట్టు పిలిచి బ్యాంకాక్ స్టైల్. అది వచ్చాయి. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 3, 2, 1. గో. ఏ రాక్. ఎంత బబ్లు ఎంత డీజే అయితే మాత్రం నీకు నిజంగా ఇదా పండగ. రెడీ? కరెక్ట్. మ్యూజిక్. అంకుల్ మీరు రావద్దు. $3 లక్షలు మాకు ఇచ్చావు కానీ వెల్ ప్లేడ్, వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సార్. దెబ్బకి 2. దెబ్బకి 2. నేను పట్టుకునే ఉన్నాను కదా. ఎవరిని పట్టుకున్నారో అర్థం కావట్లేదు అక్కడ. తగిలించు, నెత్తికి తగిలించు. కిరీటం పెట్టే. సార్ నేనే దూకేస్తాను, ఎందుకు టెన్షన్. రెడీ? రెడీ. ఏయ్ బాల్ కమ్ ఆన్ 1 2 3. బబ్లు ఇప్పుడు నీ అకౌంట్ లో 2,84,000. సో గీతా సింగిల్ లీడ్ లో ఉంది 338. లక్ష తీసుకో. గీతా సింగ్ దగ్గర లీడ్లో ఏముండదు. సో గీతా 338, శివ నువ్వు పక్కనే ఉన్నావు 33, సుదీప 295 అండ్ బబ్లు 284. ఇప్పుడు ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. యాక్చువల్ గా మేము ఇచ్చిన 9 లక్షలకి మీరు ఆడేశారు. ఇది బోనస్ రౌండ్. అట్ ద సేమ్ టైం ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఓకే, ద ఫైనల్ రౌండ్, ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ద రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. అది రెడీ?
క్వశ్చన్ నెంబర్ 1. ఇన్సులిన్ ని డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వాడతారు. ఇన్సులిన్ ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వాడతారు. అయితే ఇన్సులిన్ కి ప్రత్యామ్నాయం అని పేరు పొందిన కాయగూర ఏది? నొక్కింది. గీతా సింగ్ నొక్కింది. ఈ డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ప్రపంచంలో, ఇండియాలో చాలా మంది ఉన్నారు. సో నార్మల్గా ఇన్సులిన్ వాడతారు, కానీ ఇది ఇన్సులిన్ కి ప్రత్యామ్నాయం. కాకరకాయ. కాకరకాయ. మామూలుగా కాకరకాయ అనుకుంటారు కానీ రాంగ్ ఆన్సర్. కాకరకాయ మంచిదే, కానీ ఆ కాయగూర దొండకాయ. ఎస్, దొండకాయలో ఉండే గ్లూకోకెనిన్ అనే రసాయన పదార్థం మనుషుల్లో చక్కెర లెవెల్ని కంట్రోల్ చేస్తుంది, నియంత్రించగలుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే యూస్ కాకరకాయ. కాకరకాయ తింటారు, కానీ ఆ ప్రత్యామ్నాయం ఇన్సులిన్ కి దొండకాయ. ఫస్ట్ టైం నేను చూసాను దొండకాయ. ఎస్. సో గీతా సింగ్ అకౌంట్ లో నుంచి 25,000. సో ఇంకెప్పుడు కాకరకాయ అనవు నువ్వు. అసలు లైఫ్ లో దొండకాయ ఒకటే దొండకాయ. ఎప్పుడు కాకరకాయ అన్నదు, ఎప్పుడు బజర్ కూడా నొక్కదు. నెక్స్ట్ ఈజీ క్వశ్చన్. లీడ్ లోనే ఉంది కదా ఇంకా. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. దేవీ నవరాత్రులు ఏ తెలుగు మాసంలో వస్తాయి? దేవీ నవరాత్రులు. సార్ ఇంగ్లీష్ లో చెప్పొచ్చు ఇది. నొక్కాను నేను. అందరూ చెప్పేస్తారు ఇంగ్లీష్ లో. అస్మయుజ మాసము. అస్మయుజ మాసం. నీకు ఎక్కువ తెలియాలి కదా పింకీ, తెలియాలి కదా నీకు బాగా. దగ్గరలో ఉన్నావు కానీ కరెక్ట్. నేను నాకు తెలుసు. నువ్వు అందిస్తున్నావు. అస్మయుజ మాసము. అస్మయుజ మాసం. సో ఫైనల్ గా ఏంటంటే నీ ప్రయత్నం మంచిదే, కానీ నువ్వు పేర్లు అక్షరాలు మార్చేసి హాఫ్ అమౌంట్ తీసుకోండి. పోనీ పాప ఏడుస్తుంది. 25,000 ఫ్రమ్ గీతా సింగ్. ఇదే మాసంలో వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. సో అశ్వయుజం నువ్వు టోటల్గా సరే వదిలేండి. ఆస్మా. లేదు నేను. వెల్ ట్రైడ్. నీకు బ్యాడ్ లక్ ఏంటంటే కాకరకాయ అనుకున్నావు, అది మిస్ అయింది, దొండకాయ అయింది. అస్మా ఏమో అశ్వయుజం. అందుకే నాన్ వెజ్ అడగండి, ఇప్పుడు వెజిటేరియన్ అడగకండి నాకు మీరు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చాలా ఈజీ. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఏ నగరంలో జన్మించింది? మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ఏ నగరంలో జన్మించింది? బబ్లు నొక్కాడు. బెంగళూరు. యూ మిస్డ్ ఇట్. 25,000 ఫ్రమ్ బబ్లు. ఓకే బబ్లు సార్ 259కి వచ్చావు. సుస్మితా సేన్ నాన్న సువర్ సేన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా హైదరాబాద్లో పనిచేసేవారు. సో సుస్మిత 1994లో మిస్ యూనివర్స్గా విజయం సాధించింది. శ్రీ హైదరాబాద్లో పుట్టింది. హైదరాబాద్లో. యా, అందుకే బెంగళూరు అన్నావు కానీ మిస్ అయిపోయావు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. అబ్బా నెక్స్ట్ నువ్వు చెప్పావా పింకీ ఏదన్నా? మైసూరు నగరం పూర్వనామం ఏమిటి? మైసూర్ నగరం పూర్వనామం ఏమిటి? తొందరపడి నొక్కేయకండి, ఎందుకంటే అంత ఈక్వల్గా ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ మే విన్నర్ని డిసైడ్ చేసేస్తుంది. ఎందుకంటే 33, 295, 288, 259. తెలియకపోతే వదిలేండి, నో రిస్క్స్. ఇంకొకసారి చెప్పండి. ఇంకోటి ఉంది. ఓకే, టైమ్ అప్. మహిషాపురం ఇది దుర్గాదేవి చేతిలో మరణించిన మహిషాసురుడనే రాక్షసుడు పాలించిన రాజ్యం ఇదేనని నమ్మకం. ఇప్పుడు వెళ్ళారా మైసూరు? వెరీ ఫేమస్ టెంపుల్. వెళ్ళావా? మైసూర్ వెళ్ళాను, బట్ అయ్యో తప్పకుండా స్కూల్ లైఫ్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఆ టెంపుల్కి వెళ్ళు. వెరీ పవర్ఫుల్ గాడెస్ టైంలో. ఓకే సో ఫైనల్ క్వశ్చన్. ఈ ఎపిసోడ్ని ఎవరు విన్నరో డిసైడ్ చేసే క్వశ్చన్. శివ చెప్తే శివ గెలుస్తాడు, గీత చెప్తే గీత గెలుస్తుంది, సుదీప చెప్పినా సుదీప గెలుస్తుంది, బబ్లు చెప్తే సుదీప గెలుస్తుంది. ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్. రెడీగా ఉండండి. ద ఫైనల్ వన్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్. టెన్షన్ సార్. ఇటీవల కొన్ని వేల మంది
యాత్రికులు ప్రాణాలను బలిగొన్న వరద బీభత్సం మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? శివారెడ్డి నొక్కాడు. చెప్పు అంకుల్. చాలా అసలు దారుణమైన ఒక ఎపిసోడ్. మనందరం బాధపడాలి ఉంటుంది. కొన్ని వేల మంది యాత్రికులు ప్రాణాలను బలిగొన్న వరద బీభత్సం మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? సార్ నేను చెప్పొచ్చు. నొక్కాడు కదా అక్కడ. అయ్యో టైం గుజరాత్. గుజరాత్. నువ్వు క్వశ్చన్ అడగండి సార్ మళ్ళీ. ఇటీవల కొన్ని వేల మంది యాత్రికుల ప్రాణాలను బలిగొన్న వరద బీభత్సం మన దేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది? ఉదయగఢ్. ఇంకోటి చెప్పు. ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. టైమ్ అప్. అది హ్యాపీ. ఆగు. శివా ఆన్సర్ తెలుసా? ఉత్తరాఖండ్. 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 ఏమీ లేదు. 25,000 ఇప్పుడు నీ అకౌంట్ నుంచి మేము తీసుకుంటున్నాం అంతే. ఈ సంవత్సరం జూన్ నెలలో కేదార్నాథ్ ఆలయం వద్ద మందాకిని హారబుల్ అది చూస్తూ ఉంటే అసలు ఇప్పటికీ. సో వాళ్ళందరికీ వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటే ఎంతోమంది ప్రాణాలు పోయాయి. టేక్ 25,000 ఫ్రమ్ శివారెడ్డి. శివ సైలెంట్గా ఉండి నువ్వు నీకే ఛాన్సెస్ ఉండింది. ఉండే కానీ వాడు ఉత్తరాఖండ్ చెప్తాడు వాడు. బబ్లు 259. ఓకే. అండ్ శివారెడ్డి 278. గీతా సింగ్ 288. సైలెంట్గా. ఉత్తరాఖండ్ తెలుసా నీకు ఆన్సర్? హరిద్వార్ తెలుసు, ఉత్తరాఖండ్ ఐడియా. ఓకే. ఉత్తరాఖండ్ సార్. సో ఉత్తరాఖండ్, కేదార్నాథ్. సైలెంట్గా ఉండి దేనికి ఫస్ట్ నుంచి కామ్ అని చెప్పారు కదా, అందుకే సైలెంట్ గా ఉన్నా. కామ్ కదా ఎందుకు ఇచ్చారు? మేము కొంచెం కొంచెం చెప్పాము. సో ఇట్స్ 2,95,000. ఈ ఎపిసోడ్ విన్నర్ ఎంకామ్ సుదీప. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. So 2,95,000, the winner. Thank you. ఎలా ఉంది ఫీల్? చాలా బాగుంది. వాళ్ళ మీద చాలా హ్యాపీగా ఉందా? అలా కాదు, కామ్ గా ఉండి డబ్బులు కూడా గెలుచుకోవచ్చని ఇప్పుడే అర్థమైంది. అంటే ఏదైనా మీకు వచ్చిన మాకే షేర్ ఇస్తారు కదా. ఓకే. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఎంజాయ్ చేస్తుంటారు. అట్ ది సేమ్ టైం ఓకే కట్ చేస్తే మీరు అందరూ ఎంతో ఇష్టపడి చూస్తున్న రౌండ్ సినిమా రౌండ్. అట్ ది సేమ్ టైం ఈ కొత్త రౌండ్ పకడో లక మీరు కొత్త విషయాలు నేర్చుకుని ఉంటారు, మేము కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం బొమ్మాలి. ఎస్, మీరు అనుకుంటాను నేను ఎప్పుడు ఎవరు అని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఫైనల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను సైలెంట్గా ఉండి కూడా గెలవచ్చని. ఈరోజు సైలెంట్గా ఉండి సో గెలిచిన సుదీపకి మళ్ళీ ఒకసారి సో థ్యాంక్ యూ. వచ్చే వారం కలుద్దాం. అంతవరకు శుభరాత్రి. గుడ్ నైట్. పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు.